ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై మరిన్ని సుంకాలు విధిస్తూ వాణిజ్య వివాదాలు పెరిగేందుకు కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన సినీ పరిశ్రమను టార్గెట్ చేశారు. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% ట్యాక్స్లు విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. కొందరు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో చెప్పారు. ఇంతకీ ట్రంప్ ఏం పోస్ట్ చేశారో చూద్దాం. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతుంది. మా దర్శక నిర్మాతలు స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. దీంతో హాలీవుడ్, ఇతర సినీ రంగ విభాగాలు నాశనం అవుతున్నాయి. ఇతర దేశాలు చేస్తున్న కుట్ర ఇది. దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నాం. అందువల్ల విదేశీ గడ్డపై నిర్మించి మన దేశంలోకి వచ్చే సినిమాలపై 100% సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖ వాణిజ్య ప్రతినిధులకు అధికారాలు ఇస్తున్నామని ట్రంప్ రాసుకొచ్చారు. అయితే అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణాల సంస్థలలో ఈ టారిఫ్లు విధిస్తారా, ఓవర్సీస్లో నిర్మించే అమెరికా సినిమాలపై ఈ టారిఫ్లు వేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు రానున్నట్లు పలు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్, బాలీవుడ్ మీద పడే అవకాశం ఉందని విశ్లేషణకారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు సినిమాలు ఎగుమతి చేసే భారతీయ సినీ పరిశ్రమలో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు అగ్రస్థానంలో ఉంటాయి. విదేశాల్లో నిర్మాణమయ్యే సినిమాలపై పన్ను 100% పెంచాలనేది ప్రతిపాదన అమలైతే ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు అమెరికాలో ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ కనిపిస్తుంది. తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు దాదాపుగా అమెరికాలోని సినిమా థియేటర్ల రెవెన్యూలో మెజారిటీ షేర్ను దక్కించుకుంటున్నాయి. భారతదేశంలో కన్నా ఒక రోజు ముందే విడుదలై బజ్ సృష్టిస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన 100% టారిఫ్లను అమలు చేస్తే భారత సినిమాలను కొనుగోలు చేయడం అమెరికాలోని పంపిణీదారులకు అదనపు భారం అవుతుంది. ఉదాహరణకు ఇప్పటి వరకు ఒక భారతీయ సినిమా పంపిణీ హక్కుల కోసం $1 మిలియన్ అనగా 8.5 కోట్లు చెల్లించిన అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఇకపై అదనంగా మరో 8.5 కోట్లు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా పంపిణీదారులు వెనక్కి తగ్గితే భారతీయ సినిమాలకు లాభం తగ్గిపోతుంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్ను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని నిర్మించే తెలుగు సినిమా నిర్మాతలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.